లోకా సువార్త 5వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. దేవుడి బిడ్డ, ఆయన ఒక పట్టణములో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగతో ఉండిన ఒక మనుషుడు ఉండెను. వాడు యేసును చూసి ఎలా అంతమ్మా సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే చేయగలవని నన్ను శుద్ధిగా చేయగలవని ఆయనను వేడుకొనేను. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వలోకనాథుడా, సజీవుడు అయిన యేసయ్య నీకు వందనం చెల్లించుకుంటున్నానయ్యా. చెప్పిన మాటని నా తండ్రి ప్రభా, ఏ ఉద్దేశంతోనైనా ఈ లేఖనములో నీ పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట లెక్కించున్నావో, ఇక్కడ వచ్చిన బిడ్డకి ఏ బిడ్డకి అవసరం ఏముందో నా తండ్రి ప్రభా, ఈ వాక్యము ద్వారా నీ బిడ్డల్ని బలపరచు, ధైర్యపరచు, సహాయము దయచేయమని యేసు నామం పేరున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక గ్రామంలో దేవుడు అడుగుపెట్టినప్పుడు, ప్రభు సువార్తకి ప్రకటిస్తున్నప్పుడు, దూరంగా ఒక కుష్ఠ వ్యాధి కలిగిన వారు, ఎలాంటి వాళ్ళమ్మా? కుష్ఠ వ్యాధి కలిగిన వాళ్ళు చూస్తున్నారమ్మా మీరు ఎప్పుడైనా? నాన్న కొద్దిసేపు కొమ్మన్నాను తల్లి. ఈ కుష్ఠ రోగతం ఉన్న వాళ్ళని ఎక్కడ ఉంటారమ్మా వీళ్ళు? ఎక్కడ? ఊడి చివరిలో ఉంటారు వీళ్ళు. ఎక్కడ? ఊడి చివరిలో ఉంటారు వీళ్ళు. ఈ కుష్ఠవేద వాళ్ళు మనుషుల మధ్యలో నివసించడానికి లేదు. ఏంది? మనుషుల మధ్యలో నివసించడానికి లేదంతా. అది ధర్మశాస్త్రం నుంచి మోషే కాలం నుంచి ఇది లేఖనము, ఈ మాట వస్తుంది. దేవుడు బిడ్డారా, మీ మధ్యలో కుష్ఠి రోగముతో ఉండిన వాడిని పాలము అవతల, అంటే గ్రామము అవతల వాడిని నిలిపి ఉండాలి. వాడు మీ మధ్యలోకి రాకూడదు. వచ్చిన ఎడల మీరు కానీ ఏమవుతారు? అపవిత్రులు అవుతారు. ఏమవుతారు? అపవిత్రులు అవుతామమ్మా, అపవిత్రులు అవుతాం. దేవుడు బిడ్డలారా, లేఖన భాగం చూసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిందంటే, నిజమైన పాపి కుష్ఠవేదోడు కాదమ్మా. ఏంది? ఎంత ఒప్పుకుంటున్నారా మనోళ్ళ? చూసే దేవుడు ఆత్మ ఎట్లా పంప చేస్తుందో. నిజం చెప్తాంటే ఆ కుష్ఠవేదుడు పాపి కాదు అసలుకి. నిజమైన పాపిలు మనము. ఎలా అంటే కుష్టి వేదాన్ని వాడికి బయటికి కనిపిస్తుంది. అసలైన కుష్టి వేది ఎక్కడుందంటే మన లోపల ఉన్నాయి. ఎక్కడుంది కుష్టి వేది? ఏ కుష్టి వేదులు ఉన్నాయి చెప్పమంటారా? కుళ్ళు. చెప్పండి, కుళ్ళు. చెప్పండి, మీరే చెప్పండి. గర్వం. ముఖ్యంగా చూసుకుంటే గర్వం. తర్వాత చూస్తుంటే ఒప్పులేనితనం. ఏంది? ఒప్పులేనితనం. వాళ్ళు బాగుపడుతున్నారే ప్రభు, నేనేది ఇట్లా ఉన్నాను, ఏం వాళ్ళు బాగుపడాడు, ఇంకా బాగుపడిచాను కదా అంటే వాళ్ళు నాశనం అయిపోవాలా? నిజమైన కుష్టి రోగం అది కాదమ్మా. ఈరోజు కుష్టి అంతే, అది కాదు. నిజమైన కుష్టి నీలో ఉంది, అది చూసుకో. కుష్టి వేదనలు చూస్తే చీ 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 అని దూరం పాడటం కాదు. అసలైన కుష్టి నీలో ఉంది. ఆ కుష్టిని తొలగించుకోమంటుందిగా. పరిశుద్ధ ఆత్మ చెప్తున్నారు ఏంటంటే, నీలో కుష్టి దాక్కుంది. బయటకు కనిపించే కుష్టి కాదు, లోపల కనిపించిన కుష్టి ఉంది. ఆ కుష్టిని నువ్వేం చేసుకున్నావు అంటే, దేవుడు పాంగొట్టుకో. ఎలా పాంగొట్టుకో? నువ్వు ఈ కుష్టి వేద చూడండి అమ్మా. కుష్టి వేద వచ్చి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. దేవుడు బిడ్డలారా, అక్కడ అతను చూడండి ఎంత విశ్వాసం. అయ్యా, ఈ రోజుల్లో దేవుడు బిడ్డలారా బాగా ఆలోచించుకోండి. ప్రభువా నా పాపం క్షమించు, నా రోగానికి స్వస్థత దయచేయి, నా కుటుంబంలో నెమ్మది దయచేయి, నా బిడ్డకి మాను మనసు దయచేయి, నా అత్తకి మాను మనసు దయచేయి, నా కోడలికి మాను మనసు దయచేయి, చేయి అంటున్నారే. మొదటగా అయ్యా నీకిష్టమైతే మాకు ఈ శ్రమ నుంచి తప్పించయ్యా.
మాకు ఈ అవమానాల నుంచి తప్పించయ్యా. ఈ భూమిని ఎవరు సృజించారు దేవుడు బిడ్డలారా? ఈ భూమి పైన పంటని ఎవరు సృజిస్తున్నారు దేవుడు బిడ్డలారా? దేవుడు వైభవముతో నువ్వు వాటిని అనుభవిస్తా ఆయన చిత్తము తెలుసుకోకుండా నీ ఇష్ట ప్రకారముగా నరస్తే నీలో ఉన్న కుష్టి రోగం ఎలా పోద్ది? మొదటగా దేవుడిని అడగాల్సిందే, ప్రభువా నీకిష్టమైతే. ఏంది చూసారా? ఆ వ్యక్తిగాని ఎంత చూడమ్మా, నిజం చెప్పాలంటే తట్టుకోలేని కుష్టి వేదిలో ఉన్నప్పుడు, ప్రభువా ఈ కుష్టి వేది నుంచి తప్పించినయ్యా, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, విడిపించు అని అడగొచ్చు. కానీ విధేయత చూపిస్తున్నారు. చూసారా ఏం చూపిస్తున్నారు? విధేయత చూపిస్తున్నారమ్మా ప్రభు. ఆ విధేయత ఎట్లా ఉందంటే, ప్రభువా నీకు ఇష్టమైతే. మీరు ఈ షూటింగ్ చెప్పాలి, అయ్యా నీకు ఇష్టమైతే శ్రమతి, నీకు ఇష్టం లేదా ఈ శ్రమ నుంచి ఏమవుద్ది? ఇంకా కొంతకాలం అంతా, లేకపోతే ఇంకొక 2 సంవత్సరాలు ప్రార్థిస్తా, ఉపవాసంలో ఉంటాను, సన్నిధానంకి వస్తాను, ఎత్తైన కష్టపడి నేను కుష్టి వేసిని తీపించుకుంటాను అని చెప్పి విశ్వాసంతో ఉన్నానమ్మా. అడగతానే బ్యాంకుకి వెళ్తానే మన డబ్బులు సంతకాలు పెడతాను ఇచ్చేలాగా కాదు. ప్రభువా నీకు ఇష్టమైతే. ఏమో ఆ కుష్టి ఉండటమే మంచిదేమో. ఇప్పుడు ఆ కుష్టి లేకపోతే ఆ రోజు ఆ వ్యక్తికి బైబిల్లో ఈ పరిశుద్ధ గ్రంథంలో అతను మాట వచ్చేదా? లేకపోతే ఆ కుష్టి మీద ఆ కుష్టిగా లేకపోతే సర్వలోకనాథురైన పరిశుద్ధురైన కుమారుడైన తండ్రి అతను చూడగలరా? ఈరోజు దేవుడు నిన్ను చూడాలన్నా నీకు ఆ కుష్టి నుంచి ఉండాలి. నీకు ఒక శ్రమ ఉంది కదా, ఆ శ్రమ పోవాలంటే, ఆ శ్రమ అంతే దేవుడు నిన్ను చూస్తారు. ఏంది శ్రమ? ఎందుకు ఈ నరకం ఈ భూమి పైన నాకే ఎందుకు వస్తుంది? ఎందుకు నన్నే ఎంచుకున్నాడు ఆయన? ఎందుకు నాకే భారం అని చెప్పి నువ్వు అడుగుతున్నావా? దేవుడు చెప్తున్నారు, దేవుడు కనుచూపు నీ పైన ఉంటే రేపు నిన్ను హెచ్చిస్తారు. ఏం చేస్తారమ్మా? హెచ్చిస్తారమ్మా. ఇక్కడ మనుషులు ఒక 100 మంది, 1000 మంది, 1,00,000 మంది, కానీ ఇక్కడ కొన్ని లేని దేవదూత మధ్యలో నిన్ను ఘనపరుస్తారమ్మా, హెచ్చిస్తారు ఆయన. అది ఆశపడండి. ఈ లోకం ఏం లేదు, ఒక్క బూరిదే. ఈ బూరిద కోసం వెంటవాడబాకండి. ఆయన ఎంత చూసారా ఆ కుష్టి మీద ఆ రోజు కానీ అతను కానీ లేకపోతే ప్రభు చూడరు, అనేకులు ఆ కుష్టి వైపు చూసి ఉండరు. అన్నయ్య అప్పుడప్పుడు మనకి కొన్ని వంట మంచిదే. అందుకే ఒక పాట, అంతా నా మేలుకే, అంతా నా మేలుకే, అంతా నా మంచికే. యోబు కానీ చెప్తాడు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకునేను, రోగాన్ని కానీ యెహోవా ఇచ్చును, రోగమును కానీ యెహోవా తీసివేయను. అప్పు కానీ యెహోవా ఇచ్చును, అప్పు కానీ యెహోవా తీసివేస్తారమ్మా. నీ కష్టాలు కానీ యెహోవా ఇచ్చును, నీ కష్టాలు కానీ యెహోవా తీసివేస్తాను. నీ బాధలో యెహోవా ఇచ్చును, నీ బాధ కానీ యెహోవా తీసివేయను. ఆ విశ్వాసంతో ఉన్నాలమ్మా, ఆ విశ్వాసంతో ఉన్నాను మనం. ఎందుకు ఆ విశ్వాసంతో కోల్పోతున్నాం? చూడండి, నీకు ఇష్టమైతే ప్రభువా, చదువు తల్లి, ఆయనని వేడుకునేనంతమ్మా. ఎంత మాట చెప్తుందో, వేడుకునేనంత. ప్రభువా నీకు ఇష్టమైతే నాకు ఈ స్వస్థత కలిగించు, నా చిత్తం కాదు నీ చిత్తమా. చదువు తల్లి. అప్పుడు ఆయన చెయ్యి చాపి మిమ్మల్ని ముట్టి, నాకు ఇష్టమే, మీరందరూ శుద్ధిగా కమ్మండి. దేవుడు బిడ్డలారా, ఈరోజు నీకు ఇష్టములా, ఏమి ఇష్టం లేదు కాదు, నీకు ఇష్టములా ఏంది, నీకు ఇష్టములా కాదు, ఆలయంకి వచ్చేదానికి. నిజమే కదా తల్లి, నిజమే కదా. నీకు ఇష్టములా స్తుతించడానికి, నీకు ఇష్టములా ఆయన కనపరిచేదానికి, నీకు ఇష్టములా సువార్త ప్రకటించడానికి, నీకు ఇష్టములా దేవుడు నామని మహింపచ్చింది. కానీ నా ప్రభు ఏం చెప్తున్నానంటే, నాకు ఇష్టము నిన్ను ప్రతి ఒక్క శోధన నుంచి తప్పించడానికి, ప్రతి ఒక్క రోగం నుంచి నిన్ను తప్పించడానికి నాకు ఇష్టమే. నీకున్న అవమానాల నుంచి నిన్ను తప్పించడానికి నాకు ఇష్టమే. నీకు జరుగుతున్న
అవమానాలు, వేదలు, నిందలు, బాధలు అన్నిట్లో నేను నిన్ను విడిపించడానికి నాకు ఇష్టమే. ఆమేన్, హల్లెలూయా. మంచిదే. అట్లా దేవుడు బిడ్డలు ఇష్టంగా తెలుసుకోవాలి. ఈరోజు ఏం తెలుసుకుంటారా? అంతే యవనస్తులు ఏం తెలుసుకుంటారా? నేను ఇష్టమా, నువ్వు ఇష్టమా? ఏమ్మా, నేను ఎంత ఇష్టం? ఆహా, ఇటు కాదు. కానీ కొత్తగా వచ్చిన ఇంటికి వచ్చిన కోడలను అడగండి, ఏం కోడలు పిల్ల, నీ మొగుడు ఇష్టమా, నేను ఇష్టం అని అడగండి. ఏం చెప్తుంది? మీరే అత్త. ఏంది? మీరే అత్త. అదే కొడుకు దగ్గరికి వెళ్ళి, ఏరా మొన్న కాక మీ భార్య వచ్చింది, నీ భార్య ఇష్టం, నేను ఇష్టం అంతే. వాడు ఏం చెప్పడు. తెలుగు గల్లోడు ఏం చేస్తాడు? నాకు దేవుడే ఇష్టం. ఏంది? అదే వేషాలు ఆడేవాడైతే, మా నువ్వేమ్మా, మొన్న కాక మొన్న వచ్చింది, ఆ పిల్ల ఎవరు అసలుకి, నువ్వేమ్మా నాకు ఇష్టం మా అందరూ. పల్లె వచ్చారు కదా, మీ అమ్మ ఇష్టం, నేను ఇష్టం అంతే. నువ్వే ఇష్టం, నాకు రోజు క్యారేజ్ పెడతావు, నువ్వు ఇష్టం, నాకు మంచి వంట పెడతావు, కారం తగినంతే వేస్తావు, రోజు నాకు ఒక మా అమ్మ 2 మొక్కలు వేసి నువ్వు 3 మొక్కలు వేస్తావు, నువ్వే ఇష్టం నాకు. ఈ ఇష్టాలు కాదు తల్లి, ఈ ఇష్టాలు కాదు. మీ ఫ్రెండ్కి స్కూల్ పిల్లకాయలు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్కి ఏం చేస్తారు? బర్త్డేకి గిఫ్ట్లు ఇస్తారు. ఎరా ఇష్టమయ్యా, నచ్చింది బాగా అంటారు. సూపర్, బాగుంటుంది. అది లోక సాధ్యమే ఏ గిఫ్ట్లు అయినా. కానీ దేవుడిచ్చే బహుమాతిని కోసం ఆశపడండి. ఏంది? దేవుడిచ్చే బహుమాతిని కోసం. దేవుడు ఏంటంటే ఉదయపూర్వంగా చెప్తారమ్మా, నువ్వేది అడిగినా నాకు ఇష్టమే. ఎలా అందరూ నాకు ఇష్టం తల్లి, నీకు తప్పుగా నేను ఎవరు చేస్తాను, నీకు స్వస్థత కాక నేను ఇంకెవరికి ఇస్తాను, నీకున్న ప్రతి ఒక్క దాంట్లో నాకు విడిపించడానికి నాకు ఇష్టమే. హల్లెలూయా. చదువు తల్లి. విడిచాను, అప్పుడు ఆయన అమ్మమ్మ బాగా వినండి. కాదు అక్కడ ఏం చెప్తున్నారు? నీవు ఈ మాట ఎవరికి చెప్పవాకు. ఏం మాట? నీకు స్వస్థత కలిగిన మాట ఎవరికి చెప్పవాకు అంటున్నాడు. తర్వాత వాక్యంలో చెప్తారు చూడండి అమ్మా. అప్పుడు ఆయన వెళ్ళి సాక్షాత్తమై యాజకుడికి కనపరుచుకొని అయితే చాలమ్మా. అక్కడ చూసుకుంటే దేవుడి బిడ్డ మొదటగా దేవుడు చెప్తున్నది, నీకున్న ప్రతి ఒక్క శ్రమలో దేవుడు చేశారు కదా, వాటి విషయంలో సంఘానికి వెళ్ళి కృతజ్ఞత చెల్లించుకో. ఎక్కడికి వచ్చి? యాజకుడికి దగ్గరికి, మందిరము దగ్గరికి వచ్చి, విశ్వాసుల దగ్గరికి వచ్చి నీవు ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించుకో. ఈ శ్రమలో ఉన్నప్పుడు ఎవరు నాకు వినిపించేవారు ఎవరు లేరయ్యా, ప్రభుని నమ్ముకున్నప్పుడు, ప్రభుని ఆశ్రయించినప్పుడు నాకు ఈ స్వస్థత కలిగిందయ్యా, దేవుడికి కృతజ్ఞతలయ్యా అన్నాడు. ఇది చెల్లించుకో అన్నాడు. తర్వాత ఏం చెప్తున్నా అంటే, నీవు సాక్షిగా ఉండు అంటున్నాడు. ఏంటంటున్నారు? సాక్షిగా ఉండు. మొదటిగా ఏమని చెప్తున్నారు అక్కడ? ఎవరికి చెప్పవాక. అంటే నువ్వు శుద్ధి అయిపోయావు కదా, నీకున్న అవమానాలు, కష్టాలమ్మా, ఎవరికి దేవుడు ఏం చెప్తున్నా అంటే ఆ నిమిషం అతనికి నువ్వు ఎవరికి చెప్పవాక. నీకున్న ప్రతి ఒక్క అవమానం నుంచి దేవుడు నీకు విడిపించరుగా, అప్పుల నుంచి విడిపించరుగా, ఇల్లు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పుకోదు. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పావు అనుకో, వాళ్ళు ఇంకా నీళ్ళు నారిపోస్తారు, నోపు కుళ్ళుకుంటారు. ఇంకా నీళ్ళు ఈ బాగుపడిపోయిందా, ఊరి ఆశీర్వాదం అయిపోయిందా, ఊరిచ్చి అని ఏమవుతుంది, ఇంకా నీకు శాపరాధలు పెడతారమ్మా, శపిస్తారు. అందుకని దేవుడు చెప్తారు, నీవు ఎవరికి వెళ్ళి చెప్పవాకు. నీకు చెప్తున్నారు దేవుడు బిడ్డ, నువ్వు ఎవరు పడితే వాళ్ళు చెప్పవాక. దేవుడు మేలల్ని యాజకుల దగ్గరికి వెళ్ళి మందిరం నేర్పించుకుని మైక్ తీసుకుని దేవుడు నా పట్ల చేస్తారని చెప్పి నువ్వేమో ఉండాలి, కృతజ్ఞతలు చెల్లించుకోవాలి, ప్రార్థన పెట్టించుకోవాలి. నీవిచ్చే కానుక కాదు, ఆ కానుక ఎవరికి ఉండాలంటే అనేకుడికి ఆదర్శంగా ఉండాలి. నీ ప్రేమ సంఘానికి ప్రేమించి సంఘం చేత కుటుంబంలో ప్రార్థన పెట్టించుకో, వాళ్ళకు ఆహారం పెట్టు.
లేదా పేదవాళ్ళకి ఒక ఆహారం పెట్టు. అది దేవుడు చెప్పింది. అట్లాగా నువ్వు కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత ఇంకా పై ఎలా ఉండాలంటే నువ్వు దేవుడికి సాక్షిగా ఉండాలి. ఎలా సాక్షిగా ఉండాలంటే అదే పరిస్థితి నువ్వు ఏ పరిస్థితుల్లో ఎదురువాళ్ళుగానే ఉన్నారో వాళ్ళ దగ్గరికి, అమ్మా నీకున్న శ్రమలో నేనున్నాను, నా సాక్ష్యం ఇది, ఈ కష్టాలున్నా ఈ బాధలున్నా ఎవరు తప్పించడానికి నాకు సహాయం చేయలేదు, యెహోవా దేవుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు ఇష్టమైతే నాకు శుద్ధీకరణ అయితే నాకు ఇష్టమైనారమ్మా, అలాగే నీవు కానీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుడి దగ్గరికి రామని చెప్పి మీరు తీసుకొస్తే మీ పట్ల ఒక ఆత్మ ఏమవుతుంది, రక్షిస్తబోతుంది, మీకంటే ఒక సాక్ష్యం ఉంటుంది. అది కావాలంటున్నా దేవుడు. చాలా మంది చూడండి, డబ్బుతో చాలా మంది నాకు స్వస్థత నాకు అయిపోయింది ఇది అంటారు. కాదు కాదు, మొదటగా నువ్వు వెళ్ళాల్సిందే యాజకుడి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞత చెల్లించుకుని నువ్వు ఎలా ఉండాలి, సాక్షిగా ఉండాలంటున్నారు దేవుడు. అక్కడ దేవుడు బిడ్డలారా జాగ్రత్తగా ఉండాలి, మర్మాలు మర్చిపోకండి. మీకు మేలు చేసినా ఎవరికి పడితే వాళ్ళకి చెప్పుకోవద్దు, పరిశుద్ధులకితో నీ సావాసం పంచుకోవాలి. సాతాను గారు ఏం చేస్తారు, ఏం చేస్తాడు, ఏం మాట్లాడుతుంది ఇదా, అమ్మా యేసు ప్రభు దీవెలు ఇచ్చేస్తారా నీ చాప తాగు, నువ్వు ఆ గడప అవతలు పెట్టి నీకు అయిపోయింది ఈరోజు అంటారు. మొదటికి వెళ్ళిపోయి దేవా కృతజ్ఞతలు అన్నప్పుడు ఆ దేవుడు ఏం చేస్తారు, నా బిడ్డ స్తుతించిందిరా కంచె చేస్తారు అంతే. అయినా నువ్వు కంచె వేసుకోకుండా వెళ్ళి ఎవరికి పడతలకు పెడితే ఏమవుద్దా, సాగదీస్తాడు. అందుకని మనం ఏం చేయాలి, మొదటగా ఏం చెప్తున్నారు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో లోకాసు సువార్త 5:12 మొదటగా ఏం చెప్తున్నారు, నీవు రోగమని లోపల కాదు, లోపల ఉన్న రోగాన్ని శుద్ధీకరణ చేసుకో. మొదటగా దేవుని ఏం అడగాలి, నీకు ఇష్టమా, ఏమనాలి, నీకు ఇష్టమా అని అడగాలి. తర్వాత ఏంది, కృతజ్ఞత చెల్లించుకోవాలి. నాలుగోది సాక్షాత్తంగా ఉండాలి. 5 ఎవరికి పడితే వాళ్ళకి చెప్పబాకండి. ఏంది, నీ కుటుంబంలో నీ బిడ్డ వివాహం జరిగిందా, వెళ్ళి డబ్బని చెప్పి ఎవరికి పట్టే వాళ్ళు చెప్పకని మొదటకి వెళ్ళి ప్రార్థనలు ఉంది. మొదటకి ఏం చేయాలి, ప్రార్థనలు ఉన్నాయి. అయ్యా ఈ కార్యము మొదలు పెడుతున్నాను, నీ కనికరము, నీ ఒక కంచె, నీ ఒక కాపుదల నాకు అనుగ్రహించి నా కుటుంబంలో నా బిడ్డకి వివాహమే కాదు తల్లి, ఏదైనా నీ బిడ్డ పుట్టినరోజు కానీ ఇంట్లో కార్యము కానీ ఏదైనా నీ కుటుంబంలో మొదటగా ఏ ఫంక్షన్ జరిగినా మొదటగా ఎవరికి చెప్పాలి, దేవుడికి చెప్పడం మాత్రం మర్చిపోకండి తల్లిలారా. ఎవరికైనా చెప్పబాకండి, ఇబ్బందిలా వాళ్ళ తర్వాత అని చెప్పండి. మొదటిగా ఎవరికి, దేవుణ్ణి ఆహ్వానించాలి. నీకు ఆశీర్వాదం ఎవరు ఇచ్చారు, ఆ కార్యం ఎవరు జరిగించారు, మేలులు ఎవరు జరిగించారు, మొదటగా దేవుణ్ణి పిలవకుండా బాగుంటుందా, అది దేవుడే కదా, అది కాదు పొరపాటు. అది మొదటగా మనం మనుషులే దేవుని కంటే ఆ ప్రేమ అనుభూతి. సేవలు ఎదుగుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎవరో కానీ ఆ వ్యక్తి నిజం చెప్పాలంటే దేవుని ఎంతగా ప్రేమిస్తున్నారమ్మా. లవర్స్ డే తెలుసా, లవర్స్ డే తెలుసు కదా, నా తెలుగు ఇష్టలేరా. లవర్స్ డే ఈ రోజు ఏం చేస్తారమ్మా, ఏం చేస్తారు, రే నాకు ఇన్ని వద్దురా రే, ఏమిస్తారు, ఒక్కొక్కడు పంచుకుంటారు. రోజా పువ్వు ఇవ్వటము, గిఫ్ట్లు ఇవ్వటము, ఇవ్వటం. ఆశ్చర్యమైందంటే దేవుడి బిడ్డ, నేను మొబైల్ షాప్లో పనిచేసేటప్పుడు ఎదురుగా విఆర్సీ సెంటర్లో ఉన్న చర్చిలో అడిగిపెట్టి ప్రార్థన చేసుకుని షాప్కి వెళ్ళేది. ఆ రోజు వ్యాలెన్స్ డే. ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఎవడో ఒక వ్యక్తియో స్త్రీయో మొత్తానికి తెలీదు, అక్కడున్న బలిపీఠంకి రోజా పువ్వు పెట్టేసి వెళ్ళిపోయారమ్మా. అంటే అతను ప్రపోజ్ ఎవరికి చేస్తున్నారు, దేవుని ప్రేమిస్తున్నారు చూడు. ఆ రోజు లోకంలో ప్రేమించే వాళ్ళకి కాకుండా ఆ ప్రేమ దినోత్సవం అప్పుడు ఆ వ్యక్తి స్త్రీ మనకు తెలియదు, కానీ ఎవరిని ప్రేమిస్తున్నారు ఆ వ్యక్తి. అట్లా మనం దేవుని ప్రేమించాలి. దేవుడి పిల్లలు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలి. అందుకే దేవుడు బైబిల్లో చాలా ఆజ్ఞలు ఇచ్చారు, కానీ దేవుడు రెండు ఆజ్ఞలు. ఒకటి ఏంటంటే నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నన్ను సేవించు, నన్ను ఆరాధించు, నీ వలే. రెండోది ఏంది, నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. నీ వలే పొరుగువాన్ని అంటే నువ్వు ఎట్లా ప్రేమిస్తావు నీ శరీరాన్ని. ఇప్పుడు నీ శరీరానికి ఒక రోగం వచ్చింది, దానికి ఏమైపోద్ది, అయ్యో నా శరీరానికి రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళి ఒక ఇంజక్షన్ మాత్రం వేసుకోవాలనుకుంటావు. చాలా జాగ్రత్తగా, అమ్మ నువ్వు 4 రోజులు చికెన్ తినబాకమ్మా, లేకపోతే రోగం వస్తుంది అంటే నువ్వేం చేస్తావు, చాలా జాగ్రత్తగా కాబట్టి. అట్లాగా నీ పొరుగు వాడిని ఏం చేయాలి, ప్రేమించేసావు అనుకో, వాడు డబ్బుని ఆశించవు, వాళ్ళ భార్యని ఆశించవు, వాళ్ళ ధనాన్ని ఆశించవు, వాళ్ళకున్న బంగారాన్ని ఏది ఆశించవు అని.
వాళ్ళంతా ఏంది ప్రేమించలాగా ఉండాలి దేవుడు బిడ్డలారా. అట్లాగా దేవుడు గొప్ప మాట మీ అందరికీ ఇప్పుడు చెప్పిన మీలోన కుష్టి తీసివేసి దేవుడికి ఎలా ఉండాలి, మనం కృతజ్ఞతగా సాక్షిగా జీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం 17వ అధ్యాయం, అదే అధ్యాయంలో 17వ వచనం. ఒకనాడు బోధించుతుండగా దేశములో ప్రతి గ్రామములో నుండి యెరూషలేములో నుండి తల్లి 17 చదువు. ఏముందంతమ్మా అంటే ప్రభు కానీ చూడండి, ప్రభు యేసు ప్రభు ఇక్కడ మన యేసు ప్రభు చెప్తున్నారు ఎవరు శక్తి ఉన్నింది అంతనికి? ఆ ప్రభు ఏమన్నా పరలోకం ఉన్న తండ్రి. ఈ భూమిపైన యేసు ప్రభు ఎలా వచ్చిందంటే ఒక మనిషిలాగే వచ్చున్నారమ్మా, ఒక మనిషిలాగే వచ్చున్నారు. అతను సూటికి చెప్తున్నారు ఏంటంటే, మీ పైన దేవుడు ఆత్మ లేనిదే మీరు ఏమీ చేయలేరు. యేసుప్రభు అనేక ప్రాంతాల్లో నుంచి యేసుప్రభు ఎక్కడ నిలబడినా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామముల నుంచి అనేకులు వచ్చేసేవాళ్ళు. దెయ్యాల బాధలతో, రోగాలతో, చాలా బాధలతో, కుష్ఠ రోగాలతో, వేణులతో ఉన్న వాళ్ళందరూ ఏంది వచ్చేసి ఆయన దగ్గరికి ఉన్నారు. కానీ ఆయన చెప్తున్నారు నా వలన సాధ్యం కాదు, నాలో ఏముంది అంటున్నారు, ప్రభు శక్తి అంటున్నారమ్మా. ఈరోజు మీకు ఏం కావాలంటే ప్రభు శక్తిని పొందుకోండి. ప్రభు ఏం చేసేవాడంటే, యేసు ప్రభు ఏం చేసేవాడంటమ్మా, ఉదయం కాలం లేచి సువార్త ప్రకటించి 6 గంటలకు ముగించి ఎక్కడికి వెళ్ళిపోయారంటే అరణ్యంలో గెలిపి దేవుడి దగ్గర నుంచి శక్తిని పొందుకునేవాడు. శక్తిని పొందుకొని మళ్ళీ ఏం చేసేవాడు అంటే తల్లాడి మళ్ళీ అనేక రోగులతో దురాత్మలో పట్టిన వాళ్ళని ఏం చేస్తారంటే ఆయన స్వస్థత కలిగిస్తున్నారమ్మా, స్వస్థత కలిగిస్తున్నారు. చూసారా, ఆ తండ్రి కుమారుడికి ఏం అవసరం ఉంది? దేవుడు శక్తి అయ్యింది. దేవుడు బిడ్డలారు ఈరోజు చెప్తారు, మీరు ఏది చేసినప్పుడు మీ సొంత ఆలోచనతో చేయబాకండి. మొదటగా ఏంతో చేయాలంటే దేవుడు శక్తితో చేయండి. మీ వ్యాపారాన్ని కానీ మీ కుటుంబంలో కార్యములు కానీ ఏదైనా ఏంటంటే దేవుడు నామము శక్తితో. అందుకే పాట ఉంది కదా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, స్త్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని పొందుకుంటాం. అంత నమ్మాలమ్మా. మొదటగా నమ్మాలి. ఈ లోకంలో భ్రష్టులు ఏంటంటే నమ్మరమ్మా ఎక్కువ. చూడండి, చాలా మంది యేసు ప్రభు నమ్ముకుంటారా నాయన అంటే ఏం చేస్తారు, తిరిగి మారుతున్నారు. కానీ దాంట్లో ఉన్న శక్తి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఏంది దాంట్లో ఉన్న శక్తి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అనుభవించలేని వాళ్ళు కానీ మీరు కానీ అడగతే ఏంది, మీరు అడగతే ఆ శక్తిని కానీ మీరు పొందుకున్నారు. దేవుడు బిడ్డలారా, ఆ శక్తిని పొందుకోమని దేవుడు చూడండి సూటిగా చెప్తున్నారు. ఆ శక్తి పరలోకం నుంచి వచ్చే శక్తి మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి 18వ అధ్యాయం చూడండి 18వ వచనం. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయ మనుషుని మంచం పైన మోసుకొని వాడిని లోపలికి తెచ్చి ప్రయత్నం చేసిన కానీ ఓ జనాభా ఉన్నని వాడలా వల్ల పడిన లేకపోయిన కనుక మిద్దె పైకి ఎక్కి పెంకులు వేపి మంచముతో కూడా యేసయ్య ఎదుట దించెను. చదువుతల్లి అమ్మ. చూడండి ఇక్కడ బాగా చూడండి. ఆయన వారి విశ్వాసమా వాళ్ళ విశ్వాసమా? వాడియా? కాదు, లెక్క ప్రకారం చూసుకుంటే వాళ్ళ విశ్వాసం. అది వారి విశ్వాసం కాదు.
అంటే ఆ రోగంతో ఏప్రిల్లో చూసుకుంటే ఉంటుందమ్మా సూటిగా. ఏప్రిల్లో నీకు తెలుగులో అర్థం కావట్లేదు కానీ ఏప్రిల్లో వచ్చి ఆ రోగంతో బాధపడుతున్నారు చూసారా, వాడి విశ్వాసం కాదంతా, వాడిని తెచ్చారు చూసారు వాళ్ళు వాళ్ళు ఇదిగో వీళ్ళు ఇప్పుడు నేనున్నా, వీళ్ళు నన్ను తెచ్చి యేసు ప్రభు దగ్గర నిలబెట్టి, అయ్యా ఇదిగో ఈ సేవకుడికి నేర్పించేసిన జ్ఞానాన్ని నేర్పించేయనప్పుడు నా విశ్వాసం కాకుండా వీళ్ళ విశ్వాసం చూసి, అట్లాగే దేవుడు బిడ్డలారా ఎంతో మందిలో లోకంలో పాడైపోతున్నారు చూడండి. మీ కుటుంబంలో ఇంకా చుట్టుపక్కల ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి, రక్షణ లేదు. ఏ రోజైనా మీ ఎదురింటి వాళ్ళ గురించి పక్కింటి వాళ్ళ గురించి ప్రార్థన చేశామా? ఈ ఎదురింటి వాళ్ళు కానీ ఆ ఎదురింటి వాళ్ళ గురించి ప్రార్థన చేశామా? దేవుడు చెప్తున్నారు చూడండి, దేవుడు మంచిది చేసిన వాళ్ళు తండ్రి తల్లి, మంచిది మంచిది. అట్లాగా మనం చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ విశ్వాసం కన్నా నీ విశ్వాసం వల్ల ఏంటంటే ఆత్మలు ఏమవుతాయి, రక్షించబడతాయి. ఏమవుతుంది? వాళ్ళ వల్లగా తల్లి నీ వల్ల అనేక ఆత్మలు రక్షించబడాలి. ఈ భూమి పైన అనేక ప్రవక్తలు వచ్చారు, కానీ ఎవరు వాళ్ళని కాలంది యేసు ప్రభు వల్ల అయ్యింది. ఏమైందంటే నశించిపోతున్న ఆత్మల్ని ఎతికి రక్షించాను. అట్లాగే దేవుడు బిడ్డలారా వారి విశ్వాసం కాదు కానీ మీ విశ్వాసం బట్టి అనేకలకి స్వస్థత కలిగించేదానికి నా ప్రభు నిన్ను వాడుకుంటున్నారు దేవుడు బిడ్డ. అది గుర్తించట్లా ఈరోజు చెప్తున్న దేవుడు. వాళ్ళ వల్ల ఏంటంటే మీ వల్ల ఏదో వల్ల ఎవరో వల్ల రక్షణ కలుగుతుంది. ఒక్క ఆత్మ, నువ్వు ఈ భూమి పైన పుట్టిన దానికి ఒక్క ఆత్మన్న రక్షించు. ఒక్క ఆత్మ చాలు. ఏ 10,000 లక్షల కోట్ల అవసరంలా. నీ పొరుగువాడిని, నీ స్నేహితుడిని, చిన్నప్పటి నుంచి నీ స్నేహితుడు ఉంటారు కదా, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరు, ఆత్మనన్నా రక్షించు చాలు. ఆ ఆత్మ వల్ల ఏంటంటే నీ విశ్వాసం వల్ల ఆత్మ రక్షణ వల్ల ఏంటంటే నిత్య నరకంకి పోకుండా నిత్య రాజ్యానికి చేరుతుంది దేవుడి బిడ్డలారా. నీ స్నేహితుడు కాదు, నీ రక్త సంబంధం, నీ వదిన కావచ్చు, నీ ఆడబిడ్డ కావచ్చు, నీ అత్త కావచ్చు, నీ మామ కావచ్చు, నీ కూతురు పిల్లలను కావచ్చు, ఎవరైనా కావాలి, వాళ్ళని ఏం చేయాలి, నువ్వు కాపాడాలి. ఇప్పుడు ఆ రోజుల్లో చూడండి దేవుడు బిడ్డలారా, చూడండి ఆ రోజుల్లో చిన్న విషయమా, ఒక వ్యక్తిని మంచాన్ని మూసుకుని మిద్దెపైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి చిన్న విషయమా? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు జరగదు, ఇంకా 2 సంవత్సరాలు పోయాలి, వీడికి ఏంద్రా ఉంటే పోతారు అనుకోలే వాళ్ళు. వాడికి కానీ స్వస్థత కలగాలని చెప్పి ఏం చేయాల్సాడు, దేవుడు దిగడికి తీసుకుని వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నారు, నీ పాపము క్షమించి పడి ఉన్నది, నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి నీవు వెళ్ళము. అట్లాగే దేవుడు బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని వాడుకుని అనేక ఆత్మలు రక్షించునుగాక. ఆమేన్. అలా చెప్పుకోండి, మీ పక్కన వాళ్ళు చెప్పండి, నీ వలన అనేక ఆత్మలు రక్షించునుగాక అని చెప్పుకోండి. చట్టు పక్కన చెప్పుకున్నామా, మీ పక్కన వాళ్ళకి చెప్పుకోండి. నీ వలన చెప్పండి, నీ వలన అనేక ఆత్మలు రక్షించుబరునుగాక. సహోదరు గారు సహాయండి, నీ వలన అనేక ఆత్మలు రక్షించుబరునుగాక. ఆమేన్. మీకు నాయన అలా లాగబాకండి, వాక్యం చెప్పాలి, మంచిది. అట్లా జీవించాలి మనం. ఈ లోకం నువ్వు చాలా ప్రయాసపెట్టు, కానీ ఇప్పుడు నుంచి ఏంటంటే అనేక ఆత్మల కోసం ప్రయాసపడు దేవుడు బిడ్డ. అసలు నాలి అంటే అది అత్యాశ మంచిది. అది ఆ సేవ చేస్తున్నా కానీ మనం ఏది ఆశించుకోవద్దు. ఏమైనా ఆశించుకోవద్దు దేవుడు బిడ్డ. మంచిది. మరో చూడండి 5వ అధ్యాయంలో 21వ వచనం. ఏమ్మా? శాస్త్రులు, పరిసయ్యులు, చాలమ్మా. చూడండి ఈ రోజుల్లో కానీ చూడండి, సువార్త ప్రకటించాం అనుకో, ఏమని చెప్తారా, ఈడెవరు మన దేశానికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నారా
ఆ రోజులు తప్పలా, ఈ రోజు తప్పలా. ఎవరు సువార్త ప్రకటిస్తున్నారు ఇక్కడికి వచ్చా? ఏ అధికారంతో బోధిస్తున్నారా అంటారు. నేనైతే అదే చెప్తా. వాడు ఏ అధికారం అడిగినప్పుడు నేనేం చెప్తాను చెప్పండి? నువ్వు ఏ అధికారం నన్ను అడిగావో నీకు ఏ అధికారంతో నేను ఎందుకు చెప్పాలి? నిజమే కదా? ఏ అధికారంతో బోధిస్తున్నావు అన్నాడు. దగ్గర నువ్వు ఏ అధికారంతో నన్ను అడుగుతున్నావు? నువ్వు నన్ను అడగాలంటే మొదటికి వెళ్ళి యేసు ప్రభు తెలుసుకో. రెండోది బాప్తిసం తీసుకుని అప్పుడు వచ్చి అడుగు. అప్పుడు నీకు అధికారం ఉంది. ఎట్లా అంటే నువ్వు నాకు సహోదరు అవుతావు. అప్పుడు వాడు అడుగుడు వచ్చి, అయ్యా అన్న తోపు అయిపోయింది అన్న, దేవుడిని తెలుసుకున్నానయ్యా, అయ్యా క్షమించయ్యా. అది మొదటిగా నేను చేయాలి. నువ్వు నాకు అధికారం ఉండాలన్నా నువ్వు నాకు సహోదరయ్యే ఉండాలి, నా రక్త సంబంధులయ్యే ఉండాలి, రాజ్యాంగంలోనే నీకు అధికారం అన్న ఉండాలి. ఏ లేనప్పుడు మొదటికి యేసు ప్రభు తెలుసుకుని అప్పుడు నా వెతికిరా. అప్పుడు అడుగు నువ్వు అధికారం లేని వాడివే. అట్లాగా చూడండి తల్లి, చదువు తల్లి ఒకసారి. యేసు వాళ్ళు ఆలోచన ఎరిగి ఏమి ఆలోచించుతున్నారు? చూడండి అమ్మా, అనేక ఆత్మలు పాడైపోతున్నారా నాయన, తాగుడించి వేడుతులరా నాయన, ఇప్పుచారం మారండ్రా, తిరుగుబోతు నుంచి మారండ్రా, పాపము చేపాకండ్రా, సువార్త చెప్తాం మానమోసపోనేది మేలా. వాడు తందనాలు ఆడుతా అంతే, వాడు సిగ్గులేదు, వాడికి వాడు తాగుబోతు చూడు అని వీళ్ళంతరు. వాడు మార్చే లక్షణాలు మాత్రం లేదు. వాడి దగ్గరికి సువార్త వెళ్ళింది అనుకో, ఏంది మా ఓడికి సువార్త చెప్తావు నువ్వా? ఎంతలే రే ట్రా రచ్చేరే ఏడా ట్రా బాగా చూడండి తల్లి. ఇడు మంచి తాగుబోతుడు, ఇడు మంచి తాగుబోతుడు. వీడు తాగుతాంతే దేవుడి సేవకుడు వచ్చి, నాయన దేవుడిని నమ్ముకోనైనా మానవసం పొంది చెడు అలవాటించి పాడైపోడా అంతే. వీడి స్నేహితుడు ఒకడు వచ్చి చూస్తున్నారు, నేను సిగ్గులే నువ్వు మారు రా, నా జీవితంలో కనిపిపోక పో అంటారు. వీడు వెళ్ళిపోతారు స్నేహితుడు. రే నాయన రెండోసారిగా దేవుడు రే ఈసారి కానీ మారరా, దేవుడు నమ్ముకోరా. మా ఓడిని ఎవరు నువ్వు మార్చేదానికా? మా ఓడు రే మావును బాధపడకురా, మావును బాధపడబాక, మా నేనున్నాను రా, నీక ఇంకా 4 కోట్ల ముందే పడిపో నువ్వు అంతే. లోకం ఎట్టయిపోయిందంటే మార్చేవాడిని నమ్మరు, వీళ్ళు నాశనం చేసే వాళ్ళని మాత్రం నమ్ముతారు. ఈ నాశనం చేసేవాళ్ళు వీళ్ళని నాశనం చేస్తారు. అట్టయిపోయింది చూడండి. వీడు రక్షించబడడానికి వాడికి ఇష్టంలా, కానీ ఎవరికి ఇష్టం? ఒక క్రైస్తవుడికి. వాడి ఎంత దుమ్ము వేసినా, ఎంత నోట్లో వేసినా, శపించినా, కేకరు చూసినా క్రైస్తవుడు ఏం చేస్తారు? వీడి గురించి ప్రార్థన చేస్తారమ్మా. ఈ ఆత్మని నశించిపోకదని చెప్పి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అదే ఒక క్రైస్తవుడికి ఉండే లక్షణాలు. ఎవరు నశించిపోకూడదు అనేదే క్రైస్తవులు కోరుకునేది. మా యేసు ప్రభు అని చెప్పేది అంటే ఏ ఆత్మ నశించిపోకూడదు, నశించిపోతున్న ఆత్మని రక్షించడానికి నేను ఈ భూమిపైకి వచ్చా. మీకు దమ్మంతే వాడు తాగుబోతు మార్చు. వాడు మారినప్పుడు వాడిని నిందితం కాదు. ఏరా కులం చేసుకున్నా, మతం మార్చుకున్నా, ఏం తాగినప్పుడు వాడు కష్టాలు ఉన్నప్పుడు, వాళ్ళు భార్య వాళ్ళ కుటుంబం అప్పుల బాధలు ఉన్నప్పుడు నువ్వు ఎట్టయిపోయాడు స్నేహితుడిగా? నీ కులం ఎట్టపోయింది, నీ మతం ఎట్టపోయింది, నీ జాతి ఎట్టపోయింది వాడికి. ఇప్పుడు కానీ కులం మతం జాతి అనుకుంటే వాడికి మాత్రం ఒక సహాయం చేసే వాళ్ళు మాత్రం ఉండరు. అదే కానీ వాడు రక్షణ పొందని చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చేస్తారమ్మా. ఎక్కలేని వాళ్ళు పుట్టుకుని వచ్చి మావోడు ఫస్ట్ ఏమైంది మీ ఓరా? జ్ఞాపకం చేసుకొని దేవుడు బిడ్డలారా, అలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే నీకేం కావాలి? దేవుడి శక్తి కావాలి. వాళ్ళని చూసి మీరు భయపడబాకనంత దేవుడు కూర్చున్నాను చెప్పేసి తర్వాత చూసుకున్నాం, పల్లకు రాజ్యంలో చూసుకున్నాం అంతే. ఎవరైనా కానీ ఇక్కడ శాంతిగా ఉంటా, పరలోక రాజ్యంలో నువ్వు యుద్ధం చేయటం కాదు, దేవతతో యుద్ధం చేస్తుంది నీకోసం. హల్లెలూయా. చూడండి 23 చదువు. అయితే పాపము క్షమించుటకు భూమి పైన మనిషి కుమారుడు అనగా ఎవరు? యేసు ప్రభుకి అధికారం ఉంది.
ఆ అధికారం ఎవరు కలుగుతుంది? ఆ అధికారము మనందరికీ అనుగ్రహించున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఎవరు బాప్తిసం పొంది ఉన్నారో వాళ్ళు ఆయన కుమారుడు, కుమార్తెలు అయి ఉన్నాడు. జగతి పునాది వేయకమునిపై మిమ్మల్ని ఏమై ఉన్నాడైనా క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుకున్నాం దేవుడు బిడ్డలారా. హల్లెలూయా. 25 చదువు. వెంటనే వారు లేచి ఏం చేస్తున్నారంతమ్మా? దేవుణ్ణి మహింపరుస్తూ తన వెంటికి వెళ్ళాను. మీరు కానీ దేవుణ్ణి మహింపరిచి ఎక్కడికి వెళ్ళాలి? వెంటకి వెళ్ళండి. అక్క మీ ఇంట్లో నాటికలు వస్తాయి రోజా? మా ఇంట్లో కరెంట్ పోయింది అక్క, ఇంట్లో ఏసీ ఉంది కదా, మన ఇద్దరం ఆన్ చేసుకున్నాం. సువార్త ప్రకటించిన తర్వాత నీ పని అయిన తర్వాత నేరుగా ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళండి. రోజులు బాగాలేవు, ఎక్కడికి వెళ్ళాలి మనం? ఇంటికి. అట్లా అతను ఏంది అక్కడ చూడండి 2 మాటలు. కుష్ఠవేదతో ఉన్న వారికి ఏం చెప్పాడు? కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడు? కుష్ఠరోగంతో నువ్వు వెళ్ళి యాజకుడికి వెళ్ళి నీ అర్పణ అర్పించుకోమని. ఇక్కడ ఈ రోగికి ఏం చెప్తున్నారు? నీ మంచాన్ని ఎత్తుకొని నీవు ఇంటికి వెళ్ళు. ఇంటికి అక్కడ చుట్టుపక్కల తిరిగి ఆటలాడేసి ఇంటికి వెళ్ళాలని చెప్పి ఎక్కడైనా రాస్తున్నారమ్మా? లేదు కదా. అట్లా కానీ మనం ఎట్లా ఉండాలి? సువార్త అయిపోతాను ఇంటికి వెళ్ళిపోండి. రోడ్లు ఆగారు అనుకో, కాసుకోవంత రోడ్డు, రారా నా దగ్గరికి రావా, అంతకని వాడి దగ్గర బాగోదు. మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇక్కడి నుంచి మనం ఆత్మను పొందుకొని, దేవుడు అభిషేకం పొందుకొని, దేవుడు అగ్ని మండుకొని ఇంటికి అడుగు పెడతానే నీ ఇంట్లో ఉన్న చీకట్లన్నీ పారిపోనుగాక. ఆమేన్. అది ఎవరి వల్ల? దేవుడి వల్లే. కానీ ఆ అధికారం ఎవరికి ఇచ్చున్నారు? నీకు ఇచ్చున్నారు. చుట్టుపక్కల వాళ్ళ దగ్గర వెళ్ళబాకండి. ఈసారి బొమ్మకి వెళ్ళిపోయారా, నీ కుటుంబంలో ప్రార్థన చేయి. పక్క రోజు అంతే, అమ్మా యేసు ప్రభు నమ్ముకో, ఇది అని చెప్పుకో, మార్చు. అందుకని నిలిపి అక్క ఏం కోర్టు చేసి అక్క అని వెళ్ళబాకండి. నువ్వు వెళ్ళవరే. సరే మంచిది. అదే అధ్యాయంలో 27 చూడమ్మా. 27వ అధ్యాయం. పిమ్మట బయలుదేరి వెళ్ళిపోయామ్మా. చూసి అమ్మా 5వ అధ్యాయము 27 చదువు. అతడు అమ్మ ఏమైందంతమ్మా? మత్తయి గురించి చెప్పాలంతే దేవుడు బిడ్డలారా. మత్తయి గురించి చెప్పాలంటే ఒక చాలా భయస్తురు. హల్లెలూయా. మత్తయి గురించి చెప్పి మనం ముగించుకున్నాం. మత్తయ్య ఎలాంటి వాడంతమ్మా? పేతులను చూసుకుంటే చాలా మంది పేతురు యేసుప్రభు 12 మంది శిష్యుల్లో మొదటగా గుర్తొచ్చే శిష్యుడు ఎవరంటారు? పేతురయ్యగానే గుర్తిస్తారు. యేసుప్రభు 12 మంది శిష్యుల్లో మొదటగా గుర్తించేది ఎవరంటే ఈ పేతురయ్యగానే. లెక్క పహరం చేసుకుంటే దేవుడు బిడ్డలారా పేతురికి ఇచ్చినాడు. కానీ దేవుడు ఎక్కువగా గడిపింది ఎవరితో అంటే ఈ మత్తయితోనే. ఎవరితో? మత్తయి ఎలాంటి వాడు అంత దేవుడి బిడ్డలు చాలా భయస్తురు అంతమ్మా. చాలా భయస్తురు. ప్రతిదో దానికి భయపడిపోతాడు. కానీ ఈ మత్తయికి గొప్ప ఏంటంటే ఆ 12 మంది శిష్యులు ఎవరైనా గొప్పగా చదువుకున్నారంటే ఈ మత్తయ్యే. మంచి ధనం గల కుటుంబమే. వాళ్ళ తండ్రి కానీ మంచి ధనం, కానీ మత్తయ్య నాన్న మంచి ధనమే. కానీ ఈ తల్లి వీళ్ళ మత్తయ్య తల్లి ఎలాంటి వాళ్ళు అంటే దేవుడి పైన ఎక్కువ ఆనుకునేవాళ్ళు, దేవుడు ఆజ్ఞలు ఎక్కువ ఆనుకునేవాళ్ళు. ఈ మత్తయ్య ఏం చేస్తారంటే రోమేలో దగ్గర పన్నులు అంటే ట్యాక్సీ ఏంది పన్నులు కట్టించుకునేవాడు. ఆ పని చేయటం వల్ల తల్లికి ఇష్టం లేదు. కానీ అతనికి ఆ జాబ్ రావటం అసలు ఎవరికి రాదు. అలాంటి అతనికి జాబ్ వచ్చింది, కానీ వాళ్ళ తల్లికి ఇష్టంలా. ఒకసారి ఏం చేశారంటే పన్నులు కట్టాలి కదా వాళ్ళ తల్లిదండ్రులని ఇరికిద్దని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల పైన పన్నులు రాయేశాడు. ఏం రాయేసాడు? ఎక్కువ రాయేశాడు. అధికారి వెళ్ళిపోయి నువ్వు పన్ను కట్టలేదు, నువ్వు పన్ను కట్టాలన్నప్పుడు
వాళ్ళు బయటకు తీసుకెళ్ళి వాళ్ళ తండ్రిని అరిసి తీసుకుని వెళ్తేప్పుడు ఇతను వచ్చేసి వాళ్ళ తండ్రి దగ్గర నిలబడుకున్నారు. వాళ్ళ తండ్రికి కోపం వచ్చింది అనుకో, ఒరే బుద్ధి లేనోడా ఎవరు నేను నా జాబ్లో చూడమంది. ఏం లేదు నాన్న, మిమ్మల్ని తెప్పిస్తాను రండి, మీరేం భయపడవాకని అంటున్నారు. కానీ ఆ మత్తయ్య ఏమైపోయాడంటే తండ్రి నుంచి తోసివేసి కుటుంబము తోసివేసింది, ఆ గ్రామంలో తోసివేసారు, రక్త సంబంధంలో తోసివేసారు, బంధువులు అందరూ తోసివేసారు. ఒక్కడే ఉన్నప్పుడు దేవుడు వెళ్ళి మత్తయ్య నన్ను వెంబడించమంతా అని మత్తయ్య ఏం చేశారు తెలుసు దేవుడు బిడ్డలారా, సమస్తాన్ని అట్లా విడిచిపెట్టేశారు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ మీకు ఎవరికైనా ఉంది, సేవకు వచ్చేంత ఎవరైనా వస్తారా? దేవుడు వెళ్ళారా? వస్తారు, రాను కొంతమంది అందరూ. అట్లా మత్తయ్య ఏందంతమ్మా, ఏమి మాట్లాడకుండా గొమ్మగా వచ్చేసాడు, సమస్తం విడిచిపెట్టేశారు. కానీ దేవుడు బిడ్డలారా, ఈ మాటలన్నీ ఉన్నాయి చూసారా, ఇప్పుడు చదువుకునే కదా మార్కు సువార్త అంతా, మార్కు సువార్త అంతా, మత్తయి సువార్త అంతా ఆయన రాసింది. వీళ్ళందరూ శిష్యులందరూ నిద్రపోతా ఉంటే యేసు ప్రభుకి నిద్ర రాదమ్మా, ఏదో ఒకటి గుర్తొస్తా ఉంటుంది, మత్తయి నానలై అని చెప్పి ఈ లేఖనాలు రాపించేది. బైబిల్ని సగం మత్తయ్య రాశాడు. మత్తయి చేత అంటే యేసు ప్రభు ప్రతి ఒక్క మాట యోహోని చేత కాదు, మత్తయి చేత కానీ అంత లేఖనం రాపించున్నాడు. చాలామంది తెలియదు ఏంటంటే మత్తయి విషయంలో చాలామంది తెలియదు, కానీ ఆయన అందరికన్నా చాలా మంచి ప్రవర్తన, అంటే అందరూ మంచోళ్ళే, కానీ అతను ఎక్కువగా దేవుడితో హత్తుకుని నడిచినాము. అట్లాగా సమస్తము మనం ఏంటంటే మీరు కుటుంబం విడిచిపెట్టి రాము కాదు, సమస్తం అంతే మీలో ఉన్న చీకటిని విడిచి, మీకున్న కోరికలను విడిచి, మీకున్న ధనాన్ని విడిచి, ఆస్తులను విడిచి ఎవరిని వెంబడించాలి? దేవుణ్ణి వెంబడించాలి. దేవుడు బిడ్డలారా, దేవుణ్ణి వెంబడిస్తే రేపేం తెలిస్తే ఏమవుద్ది? ఆ రోజు ఆయన మత్తయి వెంబడించిన వల్ల రేపు దేవుడు రాకడికి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే దేవుడు సింహాసనము ఎదుట వాళ్ళు కుడివైపు ఎడమవైపు ఆసీనులుగా కూర్చో ఉంటారు. అట్లాగా మీరు కానీ పరలోక రాజ్యంలో కానీ ఎట్లా ఉంటారో ఆయన కుడివైపు వైపు ఎడమ వైపు కూర్చోవాలంటే సమస్తము నీవేం చేయాలి? విడిచిపెట్టేయాలి. దయచేసి ఇంటికి వెళ్ళి నా కుటుంబం విడిచిపెట్టేస్తానయ్యా అన్న పక్కన తల్లా, రేపొద్దు వచ్చి మీ వాళ్ళు వచ్చి నువ్వేదో సమస్తం వదిలేమన్నాయా నా కుటుంబంలో వదిలిపెట్టేసింది. లేదు, సమస్తం అంటే నీలో ఉన్న చీకటిని విడిచిపెట్టి, డబ్బుని పెంటతో సమానం చూడు, లోకుని చిత్రించు. ఎంతవరకు అంటే దేవుని ఎక్కువగా నువ్వు ఆనుకుని ఎలా ఉంటుందంటే దేవుడు నీకు ఘనత దయచేయునుగాక. తల నుంచి ప్రార్థన చేసుకో.